నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, జీతాలు ఇవ్వడానికే కష్టంగా ఉంది, అప్పులు పుట్టడం లేదు అంటూ కూడా ఇవి మనం రోజువారీగా వినేటువంటి మాటలు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఒకవైపు పొదుపు మంత్రం జపిస్తున్న సర్కార్, ఇంకోవైపు మంత్రుల ముచ్చట్లు తీరడం కోసం ₹1,00,00,000 రూపాయలను క్షణాల్లో కరగజేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. కొత్త సచివాలయంలో 2 సీనియర్ మంత్రుల ఛాంబర్లలో జరిగిన స్క్రీన్ భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. కొత్త సెక్రటేరియట్ అందుబాటులోకి వచ్చాక ముఖ్యమంత్రి ఆఫీస్ ఉండే 6వ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒక టీవీని మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొత్తలో 2-3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ పెడితే కొన్ని టెక్నికల్ సమస్యలు అనేవి వచ్చినాయంట. దాంతో అధికారులు అక్కడున్న పెద్ద పెద్ద టీవీలను పక్కన పెట్టి అత్యంత ఖరీదైన ఆధునీకరణమైనటువంటి ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అయితే సీఎం ఆఫీస్ కాబట్టి ఆ మాత్రం మెయింటెనెన్స్ చేయడం కామన్ అనుకోవచ్చు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. 6వ అంతస్తులో మెరిసిపోతున్న ఆ లగ్జరీ ఎల్ఈడి స్క్రీన్ను ఓ సీనియర్ మంత్రి గారు చూశారు. చూడడమే ఆలస్యం, ఆయన కళ్ళు చెదిరాయి. వెంటనే తన ఛాంబర్కు వచ్చి అధికారులను పిలిచి, నా రూమ్లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ టీవీ సరిగ్గా పనిచేయడం లేదు, సీఎం కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నట్టే నాకు వారం రోజుల్లో కొత్త ఎల్ఈడి స్క్రీన్ కావాలి అని ఆర్డర్ వేశారు. అధికారులకు ఏం చేయాలో తోచట్లేదు. మంత్రి గారు పట్టుబడితే కాదనగలరా? వారం రోజుల్లోనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మంత్రి గారి ఛాంబర్లో కొత్త స్క్రీన్ బిగించేశారు. ఇక కథ ఇక్కడితో అయిపోలేదు. ఒకరిని చూసి ఒకరు చెడిపోయారట అన్నట్టు ఈ మధ్య మరో సీనియర్ మంత్రి గారు మొదటి మంత్రి గారి రూమ్కి వెళ్ళారు. అక్కడ తలతలలాడుతున్న ఆ ఎల్ఈడి స్క్రీన్ను చూసి ఈయన గారికి కూడా ముచ్చటేసింది. వెంటనే తన పేసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి, నాకు అలాంటి స్క్రీన్ కావాల్సిందే అని హుకుం జారీ చేశారు. ఈ రెండో మంత్రి గారి కోరిక వినగానే పేసీ అధికారులు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే జీఏడీ ఉందో ఆ అధికారులను సంప్రదించారు. దానికి వాళ్ళు, బాబోయ్ ఇంత బడ్జెట్ కేటాయించడం చాలా కష్టమని చేతులెత్తేశారు. కానీ మంత్రి గారికి నో చెప్తే కుర్చీలు తారుమారవుతాయి కదా. అందుకే పేసీ స్టాఫ్ ఒక ప్లాన్ వేశారు. తమ శాఖకు చెందిన హెడ్లని, ఎవరైతే హెచ్ఓడీలు అని పిలుస్తారో వాళ్ళందరినీ పిలిపించి విషయం చెప్పారు. ఇంకేముంది, ఆ అధికారులు ప్రభుత్వ అనుమతులు, జీఏడీ బడ్జెట్తో సంబంధం లేకుండా తమ శాఖకు ఉన్న సొంత బడ్జెట్ నుంచే నిధులు తీసి అర్జెంటుగా మంత్రి గారి కాన్ఫరెన్స్ హాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ బిగించారు. దీనికి వాళ్ళు ఇచ్చిన కవరింగ్ ఏంటో తెలుసా? మా సార్ రెగ్యులర్గా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పెడుతుంటారు, పాత టీవీలో మొహాలు క్లారిటీగా కనబడడం లేదు, అందుకే ఈ స్క్రీన్ పెట్టామంటూ కూడా వారు సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఒక్కో ఎల్ఈడి స్క్రీన్ ఖరీదు ఎంతో తెలుసా? ఎలక్ట్రానిక్స్ రంగ నిపుణుల లెక్కల ప్రకారం నాణ్యమైన ఒక్కో స్క్రీన్ ఏర్పాటుకు 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. అంటే 2 మంత్రుల ముచ్చట కోసం దాదాపు ₹1,00,00,000 ప్రజల సొమ్మును గాల్లో కలిపేశారు. అయితే సామాన్యుడికి రూపాయి ఇవ్వడానికి 100 రూల్స్ మాట్లాడే ప్రభుత్వం మంత్రుల విలాసాల కోసం మాత్రం క్షణాల్లో నిధులు ఎలా రిలీజ్ చేస్తుందని సచివాలయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలా ఒకరిని చూసి ఒకరు పోటీపడి ప్రజాధనాన్ని లగ్జరీల కోసం తగిలేయడం ఎంతవరకు కరెక్ట్? మంత్రుల మజాకా అంటూ కూడా జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఫస్ట్ ఒక మంత్రి పోయి ఎప్పుడైతే సీఎం ఆఫీస్లో చూసిన తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి పోయి ఈ మంత్రి ఆఫీస్లో చూసిండు. ఇలా చూసి ఒకరిని చూసి ఒకరు కూడా మాకు ఆ ఎల్ఈడి స్క్రీన్ కావాలంటూ కూడా ఆ ఎల్ఈడి స్క్రీన్ కోసం పట్టుబట్టి ఎల్ఈడి స్క్రీన్ కొనుక్కొని ఇప్పుడు ఆ ఎల్ఈడి స్క్రీన్ అంటే సీఎం ఆఫీస్లో ఏది ఉంటే మా ఆఫీస్లో అదే ఉండాలంటూ కూడా పట్టుబట్టి వాళ్ళ పేషీలకు చెప్పి ఈరోజు ఆ టీవీలు దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి కూడా టీవీలను కొనుక్కోవడం జరిగింది. ఇప్పటికే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, మిగతా ఎవరెవరైతే అధికారులు ఉన్నారో ఎవరికి కూడా సరైన టైంలో వారికి రావాల్సినటువంటి పెన్షన్స్ కావచ్చు, మిగతా ఏవైతే బెనిఫిట్స్ కావచ్చు ఇప్పటికీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేవని మీరే చెప్తా ఉన్నారు, మరి మీరే విలాసాలకు పోతా ఉన్నారు. సో ప్రజలకు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు మరి ఏం సమాధానం చెప్తారో కూడా వేచి చూడాల్సిందే.